తెలుగు వన్ ప్రేక్షకులకు శుభాభివందనాలు. సుమారు తెలుగు వన్ ప్రారంభించి 25 ఏళ్ళు అప్పుడే పూర్తయిపోయింది. మొన్నే తెలుగు వన్ ప్రారంభించినట్లుగా అనిపిస్తుంది. రవిశంకర్ గారు ఆ ఆఫీసు కొనవచ్చా కొనకూడదా, వాస్తు ఎలా ఉంది గురువుగారు, మీరు ఓకే అంటే కొనేద్దాం అని పరిపూర్ణంగా నా పైన నమ్మకాన్ని ఉంచి సరిగ్గా 25 ఏళ్ల క్రితం తెలుగు వన్ ఆఫీసు గురించి నన్ను తీసుకెళ్ళటం, ఆ సంస్థకు మంచి చేకూరాలని వాస్తు పరంగా అప్పుడప్పుడు సలహాలు ఇవ్వటము, అత్యద్భుతంగా ప్రజాదరణ పొంది తెలుగు వన్ భక్తి రంగంలో కానివ్వండి, రాజకీయ రంగంలో కానివ్వండి, ఇతరత్ర అన్ని రంగాల్లోనూ రాణిస్తూ దూసుకుపోతూ నెంబర్ 1 పొజిషన్కి రావటం చాలా ఆనందదాయకం. ఈ 25వ వార్షికోత్సవ సందర్భంగా వారు మరిన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తూ అందరికీ ప్రోత్సాహకరమైన ఆరోగ్యకరమైన వార్తలను, భక్తి విశేషాలను, మరిన్ని విజ్ఞానదాయకమైన ఆధ్యాత్మికమైన కార్యక్రమాలని మాలాంటి వారి నుండి సేకరించి ప్రజలకందరికీ పంచిపెడుతూ విజ్ఞానపరంగా, వినోదాత్మకంగా, రాజకీయ పరంగా అనేక రకాలుగా సేవ చేస్తున్న రవిశంకర్ గారికి మరొక్కసారి వారికి శుభాభివందనాలు తెలియచేస్తూ, మీ కళాశ్రీ కేశవ గురుస్వామి. ఇలాంటి వేడుకలు ఇంకా మున్ముందు అనేకం చేయాలి, గోల్డెన్ జూబ్లీ కూడా జరుపుకోవాలి అని ఇక్కడున్న చండి చాముండేశ్వరుని ప్రార్థిస్తూ, ఓం శ్రీమాత్రే నమః. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం.